We want justice. We want justice. We want justice. అన్న మాకు విజువల్ కావాలి, 2 నిమిషాలు విజువల్స్ కావాలి అన్న. కానీ అన్న అర్హులకు మాత్రమే ఇవ్వాలి గ్రూప్ 1 ఉద్యోగాలని. అర్హులకు మాత్రమే ఇవ్వాలి గ్రూప్ 1 ఉద్యోగులని. సిగ్గు సిగ్గు కనీసం డిగ్రీ చదవకపోయినా గ్రూప్ 1 ఉద్యోగాలు ఇవ్వడమా? న్యాయం చేయాలి నిరుద్యోగ యువతకి, న్యాయం చేయాలి నిరుద్యోగ యువకులకి. కానీ అన్న కానీ ఇంకొకసారి సిగ్గు సిగ్గు డిగ్రీ చదవలేకపోయినా గ్రూప్ 1 ఉద్యోగాలు ఇవ్వడమా? సిగ్గు సిగ్గు గ్రూప్ 1 ఉద్యోగాలు డిగ్రీ చదవకపోయిన వారికి ఇవ్వడమా? క్షమాపణ చెప్పాలి నిరుద్యోగులను అవమానించినందుకు రేవంత్ రెడ్డి వెంటనే. అర్హులకు మాత్రమే ఇవ్వాలి గ్రూప్ 1 ఉద్యోగాలని. గతంలో గ్రూప్ 1 పరీక్ష 2 సార్లు రద్దయి 3వ సార్లు నిర్వహించిన తర్వాత 1:100 రేషియోలో అభ్యర్థులను సెలెక్ట్ చేయాలని ఎంత నిరుద్యోగులు వేడుకున్నా పట్టించుకోకుండా కేవలం 1:50 వరకే సెలెక్ట్ చేయడం జరిగింది. అది మనందరికి తెలిసిన విషయమే. కానీ సంవత్సరాల తరబడి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకొని గ్రూప్ 1 ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులను, నిరుద్యోగులను అందరినీ అవమానపరిచే విధంగా మొన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా 1-2 వ్యక్తులకు గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది. అందులో ఒకరు ఈ ఇండియా క్రికెట్ టీంలో సభ్యుడైనటువంటి మహమ్మద్ సిరాజ్ గారు, అదేవిధంగా ఇండియా స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ గారు. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళిద్దరికీ డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా లేదు. డిగ్రీ క్వాలిఫికేషన్ లేకపోయినా మేము గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తామని చెప్పి సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం అనేటువంటిది చాలా దుర్మార్గం. ఎందుకు అనంటే కనీసం ఎలిజిబిలిటీ లేకపోయినా, కనీసం అర్హత లేకపోయినా ఉద్యోగాలు ఇవ్వడం అనేటువంటిది అసలు ఏ అధికారంతో రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారో తెలంగాణ నిరుద్యోగ సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. భారత రాజ్యాంగంలో మీకు ఇచ్చినటువంటి ఏ అధికారం మీ సొంతంగా నిర్ణయాలు తీసుకొని మీ అధికార దుర్వినియోగానికి పాల్పడమని చెప్పింది అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కనీసం మహమ్మద్ సిరాజ్ అనేటువంటి వ్యక్తి నాకు ఉద్యోగం కావాలని కూడా ఎక్కడ ప్రశ్నించలేదు. నాకు ఉద్యోగం కావాలని ఎక్కడ కనీసం అప్లై కూడా చేసుకోలేదు. అదేవిధంగా మీకు ఒకవేళ స్పోర్ట్స్ను ఎంకరేజ్ చేయాలని కానీ, లేకపోతే మహమ్మద్ సిరాజ్ లాంటి వాళ్ళను తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్గా స్పోర్ట్స్కు వాళ్ళను ముందుకు తీసుకుపోవాలనేటువంటి మీకు ఉద్దేశం కనుక ఉంటే వాళ్లకు స్పోర్ట్స్ మినిస్టర్ ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పొలిటికల్ పోస్టులు ఇవ్వండి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నది, లేకపోతే సాట్స్ ఉన్నది. మన తెలంగాణకు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అసోసియేషన్ ఉన్నది. దాన్ని చైర్మన్గా చేసి తెలంగాణలో స్పోర్ట్స్ను ఎంకరేజ్ చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాని అర్హత లేకపోయినా, కనీసం డిగ్రీ పాస్ కాకపోయినా గ్రూప్ 1 ఉద్యోగాలను ఇచ్చి ఈ తెలంగాణను ఏ దిశగా మీరు తీసుకుపోవాలనుకుంటున్నారో మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి విద్యార్థి సంఘాల నాయకులుగా, విద్యార్థులుగా, గ్రూప్స్ ఆస్పిరెంట్లుగా, అదేవిధంగా నిరుద్యోగ యువకులందరి పక్షాన మేము తెలియజేసేది ఏంటంటే దయచేసి మీకు అధికారం ఉన్నది కదా అని చెప్పి నిరుద్యోగుల నోట్లో మన్ను కొట్టకండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏదైతే మీరు అసెంబ్లీ సాక్షిగా తీసుకున్నటువంటి నిర్ణయం అయితే ఏదైతే ఉందో, మరి మహమ్మద్ సిరాజ్ కానీ, మరి ఏదైతే బాక్సర్కు సంబంధించిన వారు కానీ, ఇద్దరికి సంబంధించిన గ్రూప్ 1 పోస్టులు మీరు అసెంబ్లీ సాక్షి ఇవ్వడం జరిగింది. కాబట్టి వాటిని వెంటనే వెనక్కి తీసుకొని నిరుద్యోగులకు మరి ఆ గ్రూప్ 1 గ్రూప్ పోస్టులు ఇవ్వాల్సిందిగా మేము విద్యార్థి సంఘాలుగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే మరి ఇక్కడ ఒక 10 ఏళ్ళుగా ఈరోజు మరి గ్రూప్ మరి లైబ్రరీలలో తిండి తినక లేక మరి చాలనితోటి కోచింగ్ సెంటర్లలో మరి కోచింగ్ తీసుకుంటే ఈరోజు మరి గ్రూప్ 1 పోస్టులు ఒక 1:50 అయితే 1:100 అయితే ఒక్క 2 పోస్టులకు 200 మంది ప్రిపేర్ అయితే ఈరోజు 200 మంది బతుకులు వాళ్ళ జీవితాలు ఏమైతే అని చెప్పేసి మేము రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఏదైతే మీరు మరి మహమ్మద్ సిరాజ్ కావచ్చు, మరి నిఖత్ జరీనా కావచ్చు, ఇచ్చినటువంటి పోస్టులు వెంటనే క్యాన్సల్ చేసుకొని నిరుపేదలైనటువంటి మరి నిరుద్యోగులకు, ఇక్కడనే ఉన్నటువంటి నిరుద్యోగులు ఉన్నటువంటి స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మరి వర్తింపజేస్తే కాబట్టి మరి న్యాయం అవుతుంది. ఇలాంటి మరి కోట్ల రూపాయలు మరి బీసీసీఐ కావచ్చు, మరి ఇండియన్ అసోసియేషన్ కాబట్టి ఇస్తూ ఉన్నాయి. మరి వాళ్ళు నిరుపేదలు కాదు కాబట్టి
మీరు వెంటనే మీరు కనుక వెంటనే అవన్నీ విరమించుకొని ఆ పోస్టులు ఇలా కలిపితే కనుక బాగుంటుంది. లేకుంటే విద్యార్థుల మొత్తం నిరుద్యోగుల మొత్తం కూడా పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.